హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి నా డెలివరీ స్టోరీ అనమాట. డెలివరీ స్టోరీ మెయిన్ ఏంటంటే చాలామందికి 35 వీక్స్లోనే డెలివరీ అవుతుంది కదా, దాని గురించి అనమాట. నాకు మా ఇద్దరు పిల్లలు కూడా 35 వీక్స్లోనే పుట్టేశారు. మా బిట్టు అయితే ఇక రేపు 35 వీక్స్ స్టార్ట్ అవుతుందనగా ఈరోజు నైట్ నుంచి నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. మా చిన్నోడేమో 30 వీక్స్ స్టార్ట్ అయిన 2 డేస్కి పుట్టాడు. ఇద్దరు నాకు ఒక్క రోజే తేడా అనమాట ఇద్దరికి నాకు. చాలామందికి ఇలానే జరుగుతుంది. అయితే నేను అనుకున్నాను ఫస్ట్ సార్ అప్పుడు కొంచెం అంటే నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చేసి ప్లేట్లెట్స్ పడిపోయాయి అనమాట. దానివల్ల తొందరగా డెలివరీ ఇంకా అయిపోయిందేమో, బ్లడ్ లేకపోతే నాకు బ్లడ్ కూడా ఎక్కిచ్చారు, అందువల్ల అవుతుందేమో అనేసి మేము అందరం అనుకున్నాము. కానీ ఈసారి నెక్స్ట్ టైం కూడా మా చిన్నోడప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను. నేను వీడియోస్ చేశాను, మీ అందరితో కూడా డ్యాన్స్ వేసుకుంటూ చాలా షార్ట్ వీడియోస్లో కూడా చూశాను కదా, నేను చాలా హెల్తీగానే ఉన్నాను. కానీ ఈసారి కూడా అలా అయింది ఏంటి అనేసి అంటే చాలామంది ఏమో ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ రెండు ఒకేలాగైతే ఉండవు అన్నారు కొంతమందికి ఏమో ఒకేలా ఉండదు అనేసి అని అన్నారు. నాకేమో కొంచెం సిమ్టమ్సే మారాయి, మిగతా అన్నీ సేమ్గానే అనిపించాయి. ఇప్పుడు వచ్చేసి మా చిన్న బాబు కూడా సేమ్ 35 వీక్స్కే పుట్టేశాడు అనమాట. నాకు చాలామంది దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అనేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. నాకైతే ఇద్దరికి బేబీస్కి అయితే ప్రాబ్లం ఏం లేదు, కానీ నాకు బ్లడ్ అనేది వేరే, అంటే మా హస్బెండ్ది మా ముగ్గురు పిల్లలది ఒకటే బ్లడ్ గ్రూపు, నాది మాత్రం వేరే అనమాట. దాని బ్లడ్ వల్ల మాత్రం పుట్టినప్పుడు ఫుట్ కామన్ అంటారు కదా, జాండీస్, అవైతే వస్తాయని డాక్టర్స్ అయితే చెప్పారు. మదర్ బ్లడ్ గ్రూప్ వేరే వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. పుట్టగానే కూడా చాలా మంది పిల్లలకి అయితే వస్తుంది అనేసి డాక్టర్లు అయితే మాకు చెప్పారు. మా ఇద్దరు పిల్లల్ని పుట్టగానే బాక్స్లో పెట్టేశాము కామన్లో. అంటే పుట్టగానే అంటే నార్మల్గా 35 వీక్స్ పుట్టారు కాబట్టి పెట్టాము. తర్వాత 2 or 3 డేస్ తర్వాత అప్పుడు కామన్లు అనేవి వచ్చాయన్నమాట. కామన్లు వచ్చేసిన తర్వాత 3 డేస్ తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేది. నాకు తెలిసినంత వరకు అయితే నా డెలివరీ స్టోరీ సార్ అసలు నాకు డెలివరీ అయినంత ఏం అనిపించలేదు. కాకపోతే అయినా 3 డేస్ బాగా పెయిన్స్ ఉన్నాయని చెప్పాను కదా, నేను ఆపరేషన్ చేస్తుంటే కూడా నాకు నొప్పి తెలుస్తుంది, మీరు సిజరింగ్ చేస్తే తెలుస్తుంది అనేసి వస్తున్నాను నేను. నాకు బిట్టప్పుడైతే కనీసం సోయి కూడా లేదు, నిద్రపోయే ఉన్నాను నేనైతే. ఆల్మోస్ట్ పడుకొని బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళందరినీ చూసా. కానీ ఈసారి అలా ఏం కాదు, నేను పడుకొని లోపల వాళ్ళు ఇంజెక్షన్ వేసేది, నాకు కట్ చేసేదంతా తెలుస్తుంది, నాకు పెయిన్ వస్తుందని అరుస్తున్నా నేను. మొత్తం ఎక్కువ ఇవ్వరేమో అండి సెకండ్ దానికి సిజరింగ్కి అనిపించింది నాకైతే. నీకు ఎలా జరిగింది అనేది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ 35 వీక్స్ వాళ్ళు పుట్టడం వల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు, ఆల్మోస్ట్ బేబీ అంతా క్లియర్ అయిపోతుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఎదుగుదల కూడా చాలా బాగుంది. నాకు బిట్టు ఏమో 2.8 kgs పుట్టాడు, ఈ చిన్న ఆయనేమో 2.5 పుట్టాడు అనమాట. ఇద్దరు పర్లేదు, కాకపోతే బిట్టు కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాడు అప్పుడు. అంటే అప్పుడు అమ్మ ఉంది కదా అండి, కొంచెం అమ్మ ఉంటే ఫుడ్ గిడ్డు వండుకోవటం, టైంకి పెట్టడం అది వేరే ఉంటుంది. తినటం మనమే చేసుకొని, నేను టాబ్లెట్స్ వేసుకొని టిఫిన్ చేసి 11ంటికి అట్లా పడుకొని 12:30కి అట్లా లేసేది. అప్పుడు వండుకొని తినేసి కలిసిపోయి ఏం తింటాం, నీరసానికి వామిటింగ్స్కి కదా, ఎవరైనా వండి పెడితే తింటే అది వేరే ఉంటుంది కదా. ఇప్పుడైతే మా చిన్నోని అయితే పడుకోబెట్టేసాను. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియో గురించి. చాలామంది 35 వీక్స్ పుడితే ఏమైనా ప్రాబ్లం ఉందనేసి కూడా నేను చాలామంది అడిగారు. అలా ఏం ఉండదండి, అంటే నా లైఫ్లో జరిగింది అయితే నేను మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. పర్లేదు, మా ఇద్దరు పిల్లలు కూడా చాలా హెల్ప్ అయినా సరే టైంకి అయితే తినండి. టైంకి తింటే అసలు మనకి ఏదైనా ఏ ప్రాబ్లం ఉండదు. నాకైతే మా అమ్మని ఈ ప్రెగ్నెన్సీలో చాలా మిస్ అయ్యాను నేను. బిట్టు అప్పుడైతే ఏం తెలిసేది కాదు నాకు, ఎందుకంటే అప్పుడు అన్నీ అమ్మే ఉండి చూసుకునేదనమాట. కానీ ఈసారి నేను ఒక్కదాన్ని అన్న ఫీలింగ్ నాకు బాగా ఉండేది. కానీ మా వారు చాలా అంటే చాలా సపోర్ట్ అనమాట నాకు. నేను 9 months వరకు కూడా తన దగ్గరే ఉన్నానంటే అర్థం చేసుకొని. కన్నాక కూడా నేను ఎటు వెళ్ళలేదు. నన్ను కన్న తర్వాత 3 డేస్కే డిశ్చార్జ్ చేశారు. కాకపోతే ఏంటంటే మా చిన్నోడికి జాండీస్ వచ్చాయి కదా, దాన్ని ఎన్ఐసిలో బాక్స్లో ఉంచారు కాబట్టి ఒక 4 డేస్ తర్వాత నెక్స్ట్ 4th డే మేము వచ్చేసాము. నన్నైతే 3rd డేనే డిశ్చార్జ్ వెళ్ళమన్నారు. బాబు కోసం 1 day 1 days అయితే మేము వచ్చాము. కానీ ఇద్దరికి ఏ ప్రాబ్లం అయితే లేదు, కానీ పర్లేదు, చాలా బాగున్నారు హెల్త్ పరంగా. ఏదో పుట్టినప్పుడు ఏం కాదు, కాకపోతే మనం తినేటప్పుడు ఫుడ్ అనేది అయితే చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి. నాకు ఇద్దరిలో ఉన్న ఒకటే ఏంటంటే బిట్టు అప్పుడేమో నేను బాగా నాన్ వెజ్ తిన్నాను, మా చిన్నప్పుడేమో బాగా వెజ్ తిన్నాను. వీళ్ళిద్దరికి కాంబినేషన్ ఏంటంటే నాకు బిట్టు అప్పుడేమో ఎక్కువ నాన్ వెజ్ తినాలని, ఏమంటారు స్పైసీనెస్ తినాలని అట్లా అనిపించింది. చిన్నప్పుడేమో బాగా వెజ్. నేను చికెన్ కూడా 6 months అప్పుడే తిన్నాను, నాకు బాగా గుర్తు. అసలు ఎక్కువ తినలేకపోయేదాన్ని, తిన్నా వామిటింగ్స్ వచ్చినట్టు అసలు బాగా మంచిగా అనిపించలేదు. 3rd monthలో కొంచెం మా ఇంట్లో కొంచెం
మ్యారేజ్ అవి ఇది ఉన్నప్పుడు కొద్దిగా తిన్నాను, కానీ అప్పుడు అంత అనిపించలే. కానీ నెలలు పెరుగుతున్న కొద్దీ 6 మంత్ తర్వాతే తినగలిగే. తర్వాత అల్లం వాసన ఇవన్నీ అసలు వామిటింగ్స్ వచ్చినట్టు కడుపులో వికారంగా ఉండేది నాకు. తర్వాత 6 మంత్స్ తర్వాత అలవాటు అయింది. తర్వాత అసలు నేను ఏమి నాన్ వెజ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇట్లా తిన్నది తాగేది ఏంటిది అంటే వెజ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అంటారు కదా, మోసంబీలు. అసలు విపరీతంగా 2 గ్లాసులు రోజు డైలీ తాగేదాన్ని. ఒకలా తాగలేకపోతే అప్పుడు తీసుకుని డైలీ తినేసి మింగేసేదాన్ని అనమాట. చాలా వరకు అయితే ఎక్కువ నాకు అవే సపోర్ట్ చేసినాయి. నేను కనేంత వరకు కూడా చాలా నాకు సీమంతం అప్పుడు మీరు చూడాల్సింది నా ఫేస్ ఎంత గ్లో ఉందో అసలుకి. ప్రెగ్నెన్సీ ఇప్పుడైతే అంత పీకప్ ఒకలాగా అయిపోయింది కానీ తర్వాత, కానీ నా సీమంతం కానీ మెటర్నిటీ ఫోటోషూట్లు కానీ చాలా గ్లో ఉన్నాయి. ఎందుకంటే మొత్తం అప్పుడు నేను మోసంబిలు తాగి ఫ్రూట్ జ్యూసులు కూడా ఫుల్గా తాగేసుకున్నాను కదా, చాలా బాగుండేది. మీరు కూడా హెల్త్ పరంగా మంచిగా చూసుకోండి. 35 వీక్స్లో అసలు అయితే ఏం ప్రాబ్లం ఉండదు. మీరు కూడా ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అయిన తర్వాతనే మంచిగా డెలివరీ చేయించుకోవచ్చు. మేడం వాళ్ళే చేస్తారనమాట. నాది అసలు ఒక అకస్మాత్తుగా జరిగిపోయింది. మార్నింగ్ సీమంతం చేసుకున్నాను, మధ్యాహ్నం 3:34 నాకు పెయిన్ స్టార్ట్ అయ్యి ఇద్దరికి అంతే తెలియకుండానే పెయిన్స్ అయిపోయిందండి. మేము అనుకోకుండానే అయిపోయింది. చూడాలి ఇంకా ముందు ఎట్లుంటుందో. నెక్స్ట్ మీ ముందుకైతే వస్తూ ఉంటాయి. మీకు ఏదైనా కావాలనుకుంటే నా ప్రెగ్నెన్సీ విషయానికి ఏదైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే కింద కామెంట్లో నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆ వీడియోస్ కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వాచింగ్ మై వీడియోస్. బాయ్.